నల్గొండ జిల్లా నకిరేకల్లోని గురుకుల స్కూల్లో 10వ తరగతి పేపర్ లీక్ అయింది. విద్యార్థులు కాపీ కొట్టకుండా పర్యవేక్షించాల్సిన ఇన్విజిలేటర్నే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. దీంతో 10వ తరగతి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పేపర్ లీక్ చేసిన ఇన్విజిలేటర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేయగా అధికారులు ఆ ఇన్విజిలేటర్ను సర్వీస్ నుంచి తొలగించారు. ఈ మేరకు ఎగ్జామ్ సెంటర్లో ఇద్దరు అధికారులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ వార్త ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల పరీక్షా కాలం నడుస్తుంది. మొన్ననే ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షలు విజయవంతంగా పూర్తి కాగా ఇప్పుడు 10వ తరగతి విద్యార్థుల పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో ఏడాది పొడవునా ఎంతో కష్టపడి చదువుకున్న విద్యార్థులు 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించాలని రాత్రి పగలు చదివి సుదీర్ఘ దూరంలో ఏర్పాటు చేసిన ఎగ్జామ్ సెంటర్కు తెల్లవారుజామునే చేరుకుని ఎగ్జామ్ రాసేందుకు సన్నద్ధమయ్యారు. అయితే కాసేపట్లో పరీక్ష ప్రారంభం కాబోతుందనే టైంకి ఎగ్జామ్ పేపర్ లీక్ విద్యార్థులు మరియు తల్లిదండ్రుల గుండెల్లో రాయపడేలా చేసింది. నల్గొండ జిల్లా నకరేకల్లోని గురుకుల స్కూల్లో ఓ ఇన్విజిలేటర్ 10వ తరగతి పేపర్ను లీక్ చేసి పాడేశాడు. తన సెల్ ఫోన్తో ఫోటో తీసి వాట్సాప్లో ప్రశ్నపత్రాన్ని ఫార్వర్డ్ చేశాడు. ఈ విషయం వెంటనే బయటకు పొక్కడంతో పేపర్ లీక్ చేసిన ఇన్విజిలేటర్ను అక్కడికక్కడే సస్పెండ్ చేసి పాడేశారు. అంతేకాదు ఆ క్వశ్చన్ పేపర్ వాట్సాప్ ద్వారా అందుకున్న విద్యార్థిని కూడా డీబార్ చేశారు. విద్యార్థులు కాపీ కొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇన్విజిలేటర్ది. మరి అలాంటి ఇన్విజిలేటర్ దగ్గరుండి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ తాజా ఘటనతో రానున్న ఎగ్జామ్స్ కు ఇన్విజిలేటర్ యొక్క పనితీరుపై కూడా నిఘా పెరిగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అవసరమైతే పరీక్ష ప్రారంభానికి ముందే ఇన్విజిలేటర్ ఫోన్స్ ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉండొచ్చని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇలా పరీక్షా వేళ పేపర్స్ లీక్ కావడం ఈ మధ్య తెలంగాణలో పరిపాటిగా మారింది. గత ఏడాది 10th పరీక్షలప్పుడు కూడా వికారాబాద్ ప్రాంతంలో తాండూరు టౌన్ కు చెందిన ఓ సైన్స్ టీచర్ ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్నప్పుడు పరీక్ష మొదలైన 7 నిమిషాలకే వాట్సాప్ లో క్వశ్చన్ పేపర్ సర్క్యులేట్ చేశాడు. సో తెలంగాణలో జరుగుతున్న ఈ వరుస ఘటనలతో పరీక్షా బోర్డు ఇన్విజిలేటర్లకు ఎలాంటి కఠినమైన నియమాలు పెడుతుందో, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వేచి చూడాలి.